బిగ్ బాస్ సీజన్ 7 సందీప్ మాస్టర్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్ పై స్పందించారు. ఇంతకు ముందు నేను ఒక వీడియో తీశాను, చంపేస్తా నరికేస్తా అని అంటున్నారు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అనేసి నేను ఒక వీడియో తీశాను కదా. కానీ నాకేమనిపిస్తుంది అంటే వాళ్ళు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కాదేమో అనిపిస్తుంది. ఎందుకు ఇలా చేస్తున్నారు? మీ లైఫ్ స్పాయిల్ చేసుకోవడమే కాకుండా వాడి లైఫ్ కూడా స్పాయిల్ చేశాడు. వాడు కప్పు గెలిచిన ఆనందం ఒక్కరోజు కూడా లేకుండా ఇలా చేశారు. ఇది ఎవరో కావాలని చేశారో అనిపిస్తోంది. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అనే పేరు పెట్టుకొని అమర్దీప్ ను తిట్టుకుంటూ అద్దాలు పగలగొడుతూ అమర్దీప్ కి వ్యతిరేకంగా ప్రశాంత్ ఫ్యాన్స్ అని చెప్పుకుంటూ ఇలా చేశారు. ఎవరో తెలియదు, కానీ ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు వాడి లైఫ్ స్పాయిల్ అయ్యింది. అనవసరంగా వాడు జైల్లోకి రావడం జరిగింది. వాడు బిగ్ బాస్ విన్నర్ అయి కప్పు గెలిస్తే ఆ కప్పు ఇప్పుడు జైలు పాలైపోయింది. ఏం ఫలితం ఉంది? 120 రోజులు వాడు హౌస్ లో అంతలా కష్టపడి గేమ్ ఆడాడు. నేను చూశాను కదా, వాడితో అన్ని రోజులు ఉన్నాను కాబట్టి వాడి గేమ్ ఎలా ఉంది ఏంటి అనేది బయటకు వచ్చాక చూశాను, లోపల ఉన్నప్పుడు చూశాను. వాడు చాలా కష్టపడి ఆడాడు. జనాలు నా మీద నమ్మకం పెట్టుకున్నారు, ఎలాగైనా గెలిచిపోవాలి ఒక రైతు బిడ్డగా అనేసి వాడు ఎంతో నమ్మకంతో ఎంతో కష్టపడి గేమ్ ఆడి కప్పు గెలిచి బయటకు వస్తే ఆ సంతోషం ఒక్కరోజు కూడా లేకుండా చేశారు. కప్పు గెలిచిన ఒక్కరోజు కూడా అవ్వకముందే ఇలా చేస్తారా? మీరు చేయడం వల్ల ఇప్పుడు పోలీసులు వాడిని అరెస్ట్ చేశారు. మనం రూల్స్ ను కూడా ఫాలో అవ్వాలి కదా, అందుకే పోలీసులు వాడిని అరెస్ట్ చేశారు. కాకపోతే ఆ కప్పు కన్నా విలువ ఇచ్చి వాడిని వదిలేస్తే బాగుంటుంది. వాడికి తెలీదు ఆ విధంగా ర్యాలీ చేస్తే ఇలా ఉంటుందని. వాడికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియక అలా చేశాడు. ఇంకొకటి అద్దం పగలడం అవన్నీ వాడికి ఏం తెలియదు. ఎవరో చేసిన దానికి అనవసరంగా వాడు బొక్కలో పడాల్సి వచ్చింది. ఇప్పుడు నేను పల్లవి ప్రశాంత్ అమ్మగారిని నాన్నగారిని ఇద్దరిని కలిశాను, మాట్లాడాను. పాపం వాళ్ళు చాలా అమాయకులుగా ఉన్నారు. ఎక్కడ ఊర్లో పొలం పని చేసుకునే వాళ్ళు, ఈ సిటీ వ్యవహారాలు, ఈ కోర్టు కేసులు ఇవన్నీ వాళ్ళకి ఏం తెలియదు. పాపం వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తుంది. ప్రశాంత్ వాళ్ళ నాన్నగారు కోర్టు బయట ఊరికి కింద నేలపైన ఒక బండ పైన పడుకొని ఉన్నారు. అలా చూసిన ఆ వ్యక్తిని అలా చూస్తే, ఆ విజువల్స్ చూస్తే నాకు చాలా బాధాకరంగా అనిపించింది. ఈ రోజు కూడా నేను ప్రశాంత్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నను కలవబోతున్నాను. నేను కొంతమంది నాకు తెలిసిన పొలిటీషియన్స్ తో మాట్లాడాను పల్లవి ప్రశాంత్ కేసు గురించి విడిపించమని. అలాగే బోలే అన్న కూడా చాలా ట్రై చేస్తున్నాడు. నిజంగా అంటే బోలే అన్నకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. హౌస్ లో ప్రశాంత్ కి ఎంత సపోర్టింగ్ గా ఎంత క్లోజ్ గా ఉన్నాడో ఇప్పుడు కూడా అంతకు డబ్బులు ఆ సపోర్ట్ చేస్తున్నాడు పల్లవి ప్రశాంత్ కి. సో బోలే అన్న, నేను, ఇక పల్లవి ప్రశాంత్ వాళ్ళ నాన్నగారు అమ్మగారు, అలాగే 50 మంది లాయర్లు, ఇంకా ఎంతో మంది ఫ్యాన్స్ పల్లవి ప్రశాంత్ కోసం పోరాడుతున్నాము. మీరు ఎవరు ఏం కంగారు పడకండి, ఖచ్చితంగా ప్రశాంత్ని బయటికి తీసుకొని వస్తాము. అలాగే ప్రశాంత్ ఫ్యాన్స్ కూడా ఇట్లా ఈ వీడియోస్ని షేర్ చేయండి, ప్రశాంత్ని జస్టిస్ చేయండి, వి వాంట్ జస్టిస్ అని ప్రశాంత్ గురించి కొన్ని వీడియోస్ చేయండి, ఇలా షేర్ చేయండి వాట్సాప్లలో అందులో ఇందులో అనేసి సోషల్ మీడియాలో చేయండి అనేసి సందీప్ మాస్టర్ చెప్తున్నాడు. ఇలా చేయడం వల్ల పోలీసులు ఏమన్నా కోర్టు ఏమన్నా కరిగి ప్రశాంత్ని వదిలేసే ఛాన్స్ ఉంటుందని చెప్పుకుంటూ వచ్చారు. అలాగే ప్రశాంత్ లాయర్ మాట్లాడుతూ, మేము చాలా మంది ట్రై చేస్తున్నాం, 50 మంది లాయర్లు దాదాపుగా ప్రశాంత్ బెయిల్ కోసం పోరాడుతున్నాం, ప్రశాంత్ని విడుదల చేయడానికి పోరాడుతున్నాం. ప్రశాంత్ చేసింది తప్పేం లేదు, చేసిందల్లా ఒకే ఒక తప్పు, ర్యాలీ చెయ్యొద్దంటే చేశారు. ఆ ర్యాలీ చేయొద్దన్న విషయం యాక్చువల్గా అంటే ప్రశాంత్కి ఆ లొల్లిలో ఆ గొడవలో వినపడలేదంట. కానీ ప్రశాంత్కి ఆ విషయం తెలియక ర్యాలీ చేయడం జరిగింది. ఆ ర్యాలీ చేయడం వల్ల ఇప్పుడు మైనస్ పాయింట్ అయింది ప్రశాంత్కి. ఆ ర్యాలీ చేయడం వల్ల ఇప్పుడు కేసు బుక్ అయింది. అలాగే ఎవరు వచ్చేసిన దానికి కూడా కేసు బుక్ అయింది. అలాగే సందీప్ మాస్టర్ ఇంకో విషయం కూడా మాట్లాడారు. నేను ఈరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి కలుస్తాను అందరినీ అనేసి, వాళ్ళ అమ్మగారిని నాన్నగారిని కలిసి ఇంకా మాట్లాడతాను అనేసి సందీప్ మాస్టర్ అయితే ముగించారు.